I praise God. This morning we all could worship together our blessed Lord, our Savior, Lord Jesus Christ. ఈ ఉదయకాల సమయంలో మనమందరము చేరి దేవునిని ఆరాధించడానికి ఇచ్చినటువంటి ఈ గొప్ప సహవాసానికి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. I consider it as a privilege to come here in this place to join with you all and to see the faces of the saints. And I consider it's a joy, real joy to meet the saints. ఇక్కడికి వచ్చి నేను ఇట్లా ఈ విధంగా స్థానిక సంఘముతో స్థానిక సంఘ పరిశుద్ధులతో దేవుణ్ణి ఆరాధించడానికి ఈ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఎంత గొప్ప భాగ్యముగా నేను తలంచుకుంటూ ఉన్నాను. I along with Brother John, these days we are worshiping together in Delhi. సహోదరుడు జాన్ అలాగే స్థానిక సంఘం అక్కడ అంకుల్ అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘం మేమంతా కలిసి దేవుడిని అక్కడ ఆరాధిస్తూ ఉన్నాం ఢిల్లీలో. And myself and my family, my wife and I have 3 children. ఆ అంకుల్ గారి కుటుంబము, వారి యొక్క భార్య, వారికి ఉన్నటువంటి 2 కుమార్తెలు, 1 కుమారుడు. And one eldest daughter got married and they are settled in Canada. అంకుల్ యొక్క పెద్ద కుమార్తె వివాహం జరిగింది, వారు కెనడాలో వారు ఉంటూ ఉన్నారు. And my younger daughter, she is also in Canada. రెండవ కుమార్తె కూడా కెనడాలో ఉన్నారు. And my son, he is the middle one, he is with us now. మూడవ కుమారుడుగా 3వ బ్రదరు ఆయన అంకుల్ వారితో ఉన్నారు. And we as a family, we are so blessed to see the children, our children, they all walk in the ways of the Lord. కుటుంబముగా మన పిల్లలు దేవుని యొక్క మార్గంలో నడవటం అనేది ఎంతో గొప్ప సంతోషముగా మనకి ఉంటూ ఉంది. And there is an assembly in Delhi, not only one assembly, there are many assemblies in Delhi. ఢిల్లీలో ఒకటే అసెంబ్లీ కాదు, అనేకమైనటువంటి అసెంబ్లీలు ఢిల్లీలో ఉన్నాయి. Our assembly is not as big as this assembly. ఢిల్లీలో ఉన్నటువంటి మా యొక్క అసెంబ్లీ ఈ విధమైనటువంటి అసెంబ్లీ కాదు. But still, I praise God that God has placed us in different parts of this country as a small congregation which represents the redeemed children of God. నేను దేవునిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఎక్కడ మన సహవాసాలు ఉన్నా కానీ స్థానిక సంఘ సహవాసాలను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. We have restrictions in worship because of the language, because of the place. We are all in different places. And this language is another restrictions. మనకి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు దేవుణ్ణి ఆరాధించే క్రమంలో. అది భాష అయి ఉండొచ్చు, ప్రాంతమై ఉండొచ్చు. But one day these all restrictions will be removed. కానీ ఒకానొక దినాన ఈ యొక్క ఆంక్షలన్నీ ఈ ఇబ్బందికర పరిస్థితులన్నీ ఒకానొక దినాన ఉండకుండా వెళ్ళిపోతాయి, ఉండవు. And that's our glorious hope. అదే మనకు ఉన్నటువంటి ముందు ఆశ. And our Lord is going to come. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తిరిగి రాబోతూ ఉన్నారు. And we all will be together, and also the dear ones when before us, and we all will be joined together to behold the beauty of our Savior. మన ముందు వెళ్ళినటువంటి వారు కూడా తిరిగి ప్రభువుతో రాబోతూ ఉన్నారు. మనం అందరం కలిసి ఉండబోతున్నటువంటి దినాలు ఇక ముందు మనకి రాబోతూ ఉన్నాయి. And what a day it will be. సో ఆ గొప్ప దినం ఎలా ఉంటుంది? So I am really blessed to see you all even in this part of heaven. సో ఈ చిన్న పరలోక సమూహాన్ని నేను చూడటం అనేటువంటిది నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. Today's for the word ministry I have chosen a passage from the Old Testament. ఈరోజు మన యొక్క వాక్య పరిచర్య నిమిత్తము పాత నిబంధన గ్రంథంలో ఒక భాగాన్ని మనము ధ్యానిద్దాము. The portion is 2 Kings chapter 2. దయచేసి బైబిల్ తెరవండి. 2వ రాజుల గ్రంథం, the verses from 1 to 14. 1 నుంచి 14. And in this portion it is a farewell tour of a master and his disciples. ఇది ఒక వీడ్కోలు ప్రయాణం, చివరి ప్రయాణముగా ఈ ప్రయాణము ఒక గురువు మధ్య, ఒక శిష్యుడి మధ్య మనకు కనబడుతూ ఉన్నది. And in Bible we see many farewell messages. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి చివరి సందేశాలు మనకి నమోదు చేయబడ్డాయి. And the one thing we have to notice that farewell things, whatever our people, the people who before they leave this world, whatever they say, we listen to it very attentively. So
ఎవరైతే చివరి సందేశము ఇచ్చి వారు వెళ్ళిపోయారో వారు ఇచ్చినటువంటి సందేశము మనము జాగ్రత్తగా మనసుని పెట్టి ధ్యానించవలసినటువంటి వారముగా ఉండాలి. I hope you remember some of the farewell messages in the Bible. బైబిల్లో కొన్ని చివరి సందేశాలు మనకి కొన్ని మనకు జ్ఞాపకం ఉండి ఉండొచ్చు. Moses' farewell message we know in the book of Deuteronomy chapter 31 to 33. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 32వ అధ్యాయంలో మోషే యొక్క చివరి సందేశము మనం అక్కడ చూస్తూ ఉంటాం. And in Joshua we know his farewell message, book of Joshua chapter 23 and 24. కాబట్టి యెహోషువ గ్రంథంలో కూడా యెహోషువ చివరి సందేశం ఇశ్రాయేల్ ప్రజలకు ఇవ్వటము యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 24వ అధ్యాయంలో మనం చూస్తాము. And we know the important statement of Joshua. యెహోషువ ఇచ్చినటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ మనం చూడగలుగుతాం. And Joshua says, this day you choose whom you will serve. ఈ రోజు మనము దేవుని ఎలా ఆరాధించాలనేటువంటి దినాన్ని మనము ఏ విధంగా చూస్ చేసుకున్నాము అనేటువంటి వాగ్దానము యెహోషువ ఇవ్వటం మనం చూస్తాం. And he says, but I have decided one thing, I and my family will serve the Lord. అయితే యెహోషువ ఏమన్నారంటే, నేను నా కుటుంబము ప్రభువైన యెహోవాను సేవించదము అని యెహోషువ అనటం మనం చూస్తూ ఉంటాం. And the David's farewell message is 1 Chronicles chapter 28 and 29. దావీదు కూడా చివరి సందేశం ఇవ్వటం మనం చూస్తూ ఉంటాము. And Paul's farewell message is in Acts chapter 20. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయంలో కూడా అపోస్తులైన పౌలు కూడా చివరి సందేశం అక్కడ ఇవ్వటము మనం చూస్తాము. And even in 2 Timothy we will read that. తిమోతి కూడా చివరి సందేశం తిమోతికి పౌలు ఇచ్చినటువంటి చివరి సందేశమును కూడా తిమోతి పత్రికల్లో మనం చదువుతాం. And our blessed Lord's farewell message we see the upper room discourse in John's gospel. మేడగదిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చివరి సందేశం తన శిష్యులతో గడిపినటువంటి రాత్రి మనము జ్ఞాపకం చేసుకోగలుగుతాం. But here we see two people, one master and his disciples, they are taking a farewell tour. ఇక్కడ మనం ఈ చదువుకున్నటువంటి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఒక గురువు అలాగే ఒక శిష్యుడిగా ఉన్నటువంటి వీరి మధ్య ఒక చివరి ప్రయాణం, చివరి టూర్ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని మనము గమనించగలం. In that farewell tour, Lord didn't mention what Elijah told to Elisha. ఈ చివరి ప్రయాణంలో ఎలీషాతో ఏమి సంభాషించాడో ఇక్కడ మనకు వ్రాయబడలేదు. But before Elijah left, he walked with his successor. ఏలియా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లే ముందు తన యొక్క శిష్యుడైనటువంటి ఎలీషాను ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. And he took a walk along with Elisha from the place called Gilgal to beyond Jordan. తన శిష్యుడైనటువంటి ఎలీషాను ఏలియా గిల్గాలు మొదలుకొని యోర్దాను నది వరకు వెంట పెట్టుకొని వెళ్ళటం మనం చూస్తాము. And what are the things they talked in between? The spirit of the Lord is not recorded here. కాబట్టి వారి మధ్య జరిగినటువంటి సంభాషణ ఆ ప్రయాణంలో నమోదు చేయబడలేదు బైబిల్లో. There are few things are there, but what it meant, what that tour is really meant for Elisha, that is not recorded. ఈ అనేక సంగతులు ఉండవచ్చు, కానీ ఏలియా ఎలీషాతో ఏమి సంభాషించారో ఏమి మాట్లాడుకున్నారో అనేటువంటి విషయాలు ఇక్కడ వ్రాయబడలేదు. So we'll read that passage, chapter 2 verses 1 from 1 to 14. John will read it. Okay, sir. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి మీ బైబిల్స్ తెరవండి. 2వ రాజుల గ్రంథం. And when you read it, you notice the places which are mentioned in this passage. ఈ యొక్క భాగంలో వారు ఏ ప్రాంతాలను ప్రదేశాలను వారు సందర్శించారో ఆ ప్రదేశాలను మనం ఇక్కడ చదవగలము. మీరు గమనించండి. Yeah, please. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 14. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను.
ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరుకుండుడనెను. పిమ్మట ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువననెను గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణము చేసిరి. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదవా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడని అనెను. అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరు యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలనుకు విడిపోయిన గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూరుదునో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. 14 సార్. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. Thank you, brother. The last verse which we read, there Elisha says, where is the Lord God of Elijah? చివరి 14వ వచనంలో మనం చూస్తే ఎలీషా ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఏంటంటే ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. Shall we look to the Lord? We'll have a small prayer. Father Lord, we thank you for the reading of thy holy scripture. We are feeble, we are weak. Thy Spirit himself revealed the truth to us and speak to us according to our need this morning time. We commit both of us to thy hand. Lord, thou may give the word to us, and Brother John also, thou may help him to do the translation so that the word with all its might and with all its power may reach to thy people. In Christ's name we pray. Amen. Amen. Here, the 2 personalities, a master and his disciples, they are walking a farewell tour which they took from Gilgal beyond the river Jordan. ఇక్కడ మనం చూసినట్లయితే శిష్యుడైనటువంటి ఎలీషా, గురువు అయినటువంటి ఏలియా వారి యొక్క చివరి ప్రయాణమును మనం గమనిస్తున్నాం. వారు ఎక్కడి నుంచి మొదలు పెట్టారంటే గిల్గాల్ నుంచి మొదలుపెట్టి యోర్దాను నది అవతల వరకు వారి ప్రయాణం చేసినట్లు మనం చూస్తాం ఇక్కడ. And these 2 men represent 2 generations. ఈ యొక్క వీరిద్దరిని మనం గమనించినట్లయితే వీరు 2 తరాలకు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, 2 తరాలను సూచిస్తూ ఉన్నారు ఏలియా, ఎలీషా. And 2 personalities. 2 వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారుగా ఇద్దరు ఉన్నారు. But they were able to walk together. కానీ వారిద్దరూ ఒకేసారి ఒకే చోట వారు నడవటము, ప్రయాణం చేయటం మనం చూస్తూ ఉన్నాం. And when they walk together, though the Spirit of the Lord is not recorded anything whatever their detailed conversation, I believe there are at least 3 purposes in mind when he led these 2 people
to walk together from Gilgal to across the river Jordan. ఇక్కడ వారి యొక్క ప్రయాణంలో వారి మధ్య ఎటువంటి సంభాషణ మనకు నమోదు అవ్వలేదు, కానీ వారు చేసినటువంటి ప్రయాణంలో 3 విషయాలను మనము విశ్లేషించుకుందాం. గిల్గాలు నుంచి యోర్దాను నది అవతల వరకు వారు చేసిన ప్రయాణంలో దాగి ఉన్నటువంటి విషయాలను మనము ధ్యానించుకుందాం. So 3 purposes. 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. The first purpose is to review the past. మొదటి విషయం ఏంటంటే గతాన్ని గుర్తు చేసుకోవటము, గతాన్ని సమీక్షించుకోవటము. And the second purpose must be to prepare this person for the future. రెండవ విషయం ఏంటంటే శిష్యుడైనటువంటి ఎలీషాను రాబో భవిష్యత్తులో పరిచర్య కొరకు సిద్ధపాటు చేయటం. And the third purpose must be to take advantage of the present situation. అయితే మూడవ విషయం ఏంటంటే జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్ట్యా వాటిని జ్ఞాపకం చేసుకొని భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు పరిచర్య చేయాలనేటువంటి ఆలోచన, ఎలా ఉండాలనేటువంటి ఆలోచన ఎలీషా నేర్పించటం. So the Elijah wants his disciple Elisha to see what was the past, what is waiting ahead in the future, and what is the present condition, and take advantage of this. ఈ 3 సందర్భాల్లో మనం గమనించినట్లయితే జరిగిపోయినటువంటి విషయం ఏంటి, జరుగుతున్నటువంటి విషయం ఏంటి, జరగబో చేయాల్సినటువంటి భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అనేటువంటి విషయాలు ఇక్కడ మనం గమనించగలం. The first thing is reviewing the past. మొదటి విషయం ఏంటంటే గతంలో జరిగినటువంటి విషయాలను సమీక్షించుకోవటం. Which are the places they went? వారు ఏ ప్రదేశాలు ఇక్కడ తిరిగారు? They started their journey from Gilgal. ఎక్కడ నుంచి వారి ప్రయాణం మొదలు పెట్టారు చెప్పండి? And గిల్గాల్ అనేటువంటి ప్రాంతం నుంచి ఎలీషా ఏలియా వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. And the second place they went to Bethel. తర్వాత వారు ప్రయాణించిన స్థలము బేతేల్. And Jericho thereafter. ఆ తర్వాత వారు ప్రయాణం చేసినటువంటి మరొక స్థలం ఎరుకో. And they reached the bank of Jordan River. వారు ఎక్కడి వరకు ప్రయాణించారంటే యోర్దాను నది వరకు ప్రయాణించారు. And thereafter they crossed the river and reached to the across the river Jordan. అక్కడ నుంచి వారు యోర్దాను నది దాటి యోర్దాను నది అవతలకు కూడా వారి ప్రయాణాన్ని కొనసాగించారు. And these all places are important in the Hebrew history. ఈ ప్రదేశాలు మనం చూసినట్లయితే యూదుల చరిత్రలలో, ఇశ్రాయేల్ చరిత్రలలో ఈ ప్రదేశాలు ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలుగా మనకు కనబడుతున్నాయి. And each carrying significant message. ఒక్కొక్క ప్రదేశము ఒక్కొక్క విషయాన్ని, సందేశాన్ని మనకు బోధిస్తూ ఉన్నది. Before leaving this land, Elijah wants to take his disciple to all these places and remind him the message behind it. ఏలియా పరమునకు ఆరోహణం అవ్వక మునుపు తన శిష్యుడైన ఎలీషాను ఈ ప్రదేశాలన్నిటినీ సందర్శించి ఒక సందేశాన్ని తెలియచేయాలని ఎంతో ఆశపడ్డాడు. One thing we know, our Lord doesn't live in any special places. ప్రభుని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాలలో ఆయన నివసింపడు, కానీ but at the same time we need these visible reminders to help us to remember and understand what God has done for his people in the past. అయితే ఈ ప్రదేశాలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ప్రదేశాల ద్వారా దేవుడు పూర్వము చేసినటువంటి విషయాల ద్వారా ఆయన ప్రభావము, ఆయన మహిమ ఏంటో మనం అర్థం చేసుకోగలుగుతాం. And hence to strengthen our faith. కనుక ఆ విషయాలను మనం ధ్యానిస్తే మన విశ్వాస జీవితం బలపడుతుంది ప్రియులారా. But at the same time we need to remember one fact, that the past should not be an anger to hold us back. అయితే జరిగిపోయినటువంటి చరిత్ర, జరిగిపోయినటువంటి కాలము, ఆ కాలము మనలను అక్కడే ఉంచే ఒక లంగరులాగా, మీకు తెలుసు కదా లంగరు, పడవకు లంగరు ఎలా అయితే వేస్తామో అది కదలకుండా, అట్లా మన జీవితము కూడా ఒక లంగరు వలె అంతవరకే ఆగిపోకుండా, but it should be only a rudder to guide us ahead. ఒక చుక్కాని, పడవకు మార్గనిర్దేశకము చేసే ఒక చుక్కాని ఏ విధంగా అయితే పడవకు ప్రయాణానికి ఉపయోగపడుతుందో ఆ విధముగా జరిగిపోయినటువంటి కాలము మన జీవితాలలో ఒక చుక్కానిగా మనకు ముందుకు మార్గదర్శకం చేయాలి. I hope you understood what I meant. అర్థమైందా మీకు పిల్లరా? But the past should not be an anger, but it should be only a rudder to lead us ahead. గతించిపోయినటువంటి యొక్క కాలము, చరిత్ర, అది మన జీవితాన్ని
ఉండేది కాకుండా మనల్ని ముందుకు తీసుకెళ్లే ఒక చుక్కానిగా మనకు ఆ చరిత్ర మనము ఉంటుంది ప్రియులారా ఉంది. It is a good thing to remember what Psalmist said in Psalm 71, the prayer of Psalmist. కీర్తనకారుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అని కీర్తనల గ్రంథంలో మనం చూస్తాము. 71వ కీర్తన Verse 17 it says, "Since my youth, God, you have taught me, and to this day I declare your marvelous deeds." కీర్తనల గ్రంథం 71వ కీర్తన 17-18 వచనాలు అక్కడ మనం గమనించినట్లయితే, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చితిని. దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పినట్లు తెల నెరిసి వృద్ధుడై ఇండు వరకు నన్ను విడువకము. ఇక్కడ వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి నేను ప్రకటించినట్లు నన్ను బలపరచుమని ఇక్కడ దావీదు యొక్క కీర్తనకారుడైన యొక్క ప్రార్థన మనం చూస్తూ ఉంటాం. So verse 18 also you read. So each generation is an opportunity for God. ప్రతి తరము కూడా దేవునికి ఒక అవకాశముగా మనకు కనబడుతూ ఉన్నది. To raise new leaders for the Lord. రాబో యొక్క ముందటి తరానికి ప్రజెంట్ తరము వారు ఒక మార్గనిర్దేశకులుగా ఉండబోచున్నారు. So Elijah took Elisha. First their journey started from Gilgal. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీషాను గిల్గాలు అనేటువంటి ఒక మొదటి ప్రాంతానికి వారు సందర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And Gilgal is a very important place for them. గిల్గాలు అనేటువంటి ఈ ప్రాంతము ఇశ్రాయేల్ చరిత్రలో అది ప్రాముఖ్యమైనటువంటి స్థలముగా నమోదు చేయబడింది. The first place the Israelites crossed Jordan, and when they reached land of Canaan they camped in Gilgal. వారు ఇశ్రాయేలుల యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే వారి ప్రయాణం యోర్దాను నది దాటిన తర్వాత వారు మొట్టమొదటిసారిగా అక్కడ నివసించినట్లుగా టెంట్లు వేసుకొని క్యాంప్ వేసుకొని నివసించినట్లుగా మనం చూస్తాం ఈ గిల్గాల్ ప్రాంతంలో. That we see in Joshua chapter 4. ఆ యెహోషువ గ్రంథము 4వ అధ్యాయంలో ఈ విషయాలు మనకు వ్రాయబడి ఉన్నవి. And this is the place, the first place that the new generation, the Jewish people, they camped after reaching land of Canaan. They camped there. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పాత తరమంతా గతించిపోయింది ప్రయాణంలో. క్రొత్త తరము నదిని దాటి మొట్టమొదటిసారిగా వాగ్దాన దేశంలోకి ప్రవేశించే ముందు ఈ గిల్గాలు ప్రాంతంలో వారు నివసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And the new generation, the Jewish men, submitted to circumcision. ఇక్కడ ఈ గిల్గాలు ప్రాంతంలో వారు ఇశ్రాయేల్ ప్రజలు పురుషులు సున్నతి పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. And officially they become the sons of covenant. ఇక్కడ వాగ్దానము నిబంధన పుత్రులుగా వారు ఇక్కడ పేరు పొందారు. And Joshua chapter 5 we read that. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో ఈ విషయాలు మనకి వ్రాయబడ్డాయి. And Gilgal was the place of new beginning. ఈ గిల్గాల్ అనేటువంటి ప్రాంతము ఇశ్రాయేల్ యొక్క జీవితాలలో ఒక నూతన ప్రారంభానికి ఒక ప్రదేశంగా గిల్గాల్ కనబడుతూ ఉన్నది. And in this Gilgal also is a place of remembrance. ఈ ప్రాంతము కూడా వారి జీవితాలలో వారు జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక ప్రాంతముగా వారి చరిత్రలో నిలిచిపోయింది. You know the incident, Joshua took 12 stones from the river Jordan and established, or they put it in Gilgal. వారు చూసినట్లయితే వారు ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు యెహోషువ ఆ నదిలో 12 రాళ్ళను తీసుకొని గిల్గాలలో నిలిపినట్లుగా మనం చూస్తాం. So that the children of Israel could remember what their past was. దీని వలన ఇశ్రాయేలు ప్రజలు వారి పూర్వ జీవితం ఏంటో, పూర్వస్థితి ఏందో వారి జ్ఞాపకం చేసుకోవడానికి యెహోషువ ఇది చేసినట్లు మనం చూస్తున్నాం. So the Gilgal is a place of new beginning. ఈ గిల్గాల్ ప్రాంతము ఇశ్రాయేల్ జీవితాలలో ఒక నూతన ప్రారంభంగా మనకు కనబడుతుంది. It's a place they made a covenant with their Lord. ఈ ప్రదేశము వారు సున్నతి పొందిన తర్వాత పురుషులు వారు వాగ్దాన పుత్రులుగా నిబంధన పుత్రులుగా వారు పేరు పొందారు. And it's a place of remembrance. ఈ యొక్క ప్రాంతము వారి యొక్క చరిత్రకు జ్ఞాపకముగా నిలిచిపోయింది. But what is the state now? అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏది? ఎలీషా వారు వెళ్ళినటువంటి ఆ గిల్గాల్ ప్రాంతంలో ఇప్పుడు పరిస్థితి ఏంటి మరి? It is the place of or center of idolatry worship. ఇప్పుడు ఏలియా కాలం వచ్చేసరికి ఎలీషా వారు తిరుగుతున్నటువంటి ప్రాంతము గిల్గాలు, అది విగ్రహారాధనకు కేంద్ర స్థానముగా ఉంది ఈ గిల్గాల్ ప్రాంతం. But Elijah didn't abandon it.
కానీ ఏలియా ఈ ప్రాంతాన్ని మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు, వెళ్లకుండా ఉండలేదు. Gilgal is the place, when they reached, they said, this is the place God rolled away our reproach. ఈ గిల్గాలు ప్రాంతము, గిల్గాలు అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే పిల్లరా, ఐగుప్తు దేశం నుంచి దేవుడు మమ్మల్ని తీసుకొని వచ్చి మా మీద ఉన్నటువంటి అవమానాన్ని ఆయన తీసివేశాడు అనేటువంటి విషయాన్ని గిల్గాలు ప్రాంతము గుర్తు చేస్తూ ఉంది వీరి జీవితాల్లో. బట్ నౌ ఇట్ హస్ బికమ్ ఏ ప్లేస్ ఆఫ్ ఐడాలట్రీ. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఏలియా, ఎలీషా వారి కాలం నాటికి ఈ ప్రాంత పరిస్థితి ఎలా ఉందంటే విగ్రహారాధనకు కేంద్ర స్థానంగా ఉన్నది. బట్ ఎలీజా బ్రాట్ హిస్ డిసైపుల్ ఎలీషా టు దిస్ ప్లేస్ టు రిమెంబర్ ద పాస్ట్. అయితే ఏలియా ఎలీషాని ఈ ప్రాంతానికి తీసుకువచ్చి ఆ ప్రాంతములో జరిగినటువంటి విషయాలను జ్ఞాపకము చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. And before his farewell or before his departure, he wants to remind Elisha, his disciple, how God brought the people of Israel to this land. అయితే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్ళే ముందు ఏలియా ఎలీషాకి ఏమని బోధిస్తున్నాడంటే, ఈ ప్రాంతంలోనే దేవుడు మన జీవితాలలో, ఇశ్రాయేల్ జీవితాలలో నూతన ప్రారంభానికి నాంది పలికిన ప్రాంతమని ఏలియా ఎలీషాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. And the second place is Bethel. రెండవ ప్రాంతం గిల్గాలు నుండి వారు ఎక్కడికి వెళ్ళారంటే బేతేల్ అనేటువంటి ప్రాంతానికి వారు వెళుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. Bethel means the house of God. ఇక్కడ దేవుని యొక్క గృహముగా బేతేలు మనకు కనబడుతూ ఉన్నది. We know the history of Abraham and Jacob. మనకు తెలుసు అబ్రహాము మరియు యాకోబు యొక్క చరిత్ర మనకు తెలుసు. In Bethel, Abraham worshipped his Lord. అబ్రహాము బేతేలులో ప్రభువుని ఆరాధించటము మనం చూస్తాం. And so did Jacob. యాకోబు కూడా అక్కడ ప్రభువుని ఆరాధించటం మనం చూస్తాం. And in Genesis chapter 28 we read Jacob saw a dream. ఆదికాండం గ్రంథం 28వ అధ్యాయంలో యాకోబు ఒక కల కనినట్లుగా ఈ బేతేలు ప్రాంతంలో మనం చదువుతాం. He saw the angels ascending and descending on a ladder, the ladder which reaches up to heaven. ఈ కలలో యాకోబు ఏం కల కన్నాడంటే, ఒక నిచ్చెన ఆకాశము కొననకు వేయబడి దాని మీద నుంచి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నటువంటి కళ యాకోబు ఈ ప్రాంతంలో ఆయన కల కన్నాడు. And Jacob heard Lord's promise. యాకోబు యొక్క జీవితంలో దేవుడు చేయబో వాగ్దానాన్ని, నిబంధనను ఈ ప్రాంతంలోనే పొందుకున్నాడు. And from there he went to Padanaram. అక్కడ నుంచి పర్ధనాము అనేటువంటి ప్రాంతానికి యాకోబు వెళ్ళాడు. And after 20 years, more than 20 years, he returned back to this Bethel. 20 సంవత్సరాల తర్వాత మరలా ఈ బేతెల్ అనేటువంటి ప్రాంతానికి యాకోబు తిరిగి రావడం మనం చూస్తాం. A new beginning in the walk with the Lord. దేవునితో ఈ ప్రాంతంలోనే యాకోబు ఒక నూతన ప్రారంభానికి వాగ్దానం పొంది తన జీవితాన్ని ప్రారంభించిన యాకోబుగా ఈ ప్రాంతంలో బేతేలు ప్రాంతంలో మనకు కనబడుతున్నాడు. And in years later we could see King Jeroboam, he put a golden calf in Bethel. ఈ ప్రాంతంలోనే వారి ఇశ్రాయేలు జీవితంలో ఈ బేతేలులో యెరోబాము ఒక బంగారు దూడను పెట్టి విగ్రహారాధన జరిగిస్తున్నటువంటి సందర్భము కూడా ఇప్పుడు వారి యొక్క చరిత్రలో, ఈ ఇశ్రాయేల్ ప్రజల చరిత్రలో మనం చూస్తున్నాం బేతేలు ప్రాంతంలో. And he made Bethel a site of idolatrous worship. ఈ యొక్క బేతేలు ప్రాంతము విగ్రహారాధనకు కేంద్ర స్థానముగా యెరోబాము చేసినట్లుగా మనం చూస్తాం. But Elijah looked beyond that. ఎలీషా ఉన్న పరిస్థితి కంటే జరిగిపోయినటువంటి కాలాన్ని, ఈ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నో గొప్ప సంగతులు చరిత్రలో కనబడుతున్నాయి. Elijah looked beyond the present. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల కంటే, ప్రస్తుత కాలంలో కంటే జరిగిపోయినటువంటి కాలంలో గొప్ప సంగతులను ఏలియా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఈ ప్రాంతంలో. The time it was a place of blessing and renewal. ఈ ప్రాంతము ఒకానొక సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు ఒక దీవెనకరముగా, ఆశీర్వాదకరమైనటువంటి ప్రదేశముగా బేతేలు ప్రదేశం వారి జీవితంలో కనబడుతూ ఉన్నది. And the third place was Jericho. మూడవ ప్రదేశం వారు బేతేలును విడిచి యెరికో ప్రాంతానికి వారు వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. ఎలీషా, the place of Joshua's first victory. ఇక్కడ యెరికో ప్రాంతము మనకి చూసినట్లయితే యెహోషువ యొక్క మొదటి విజయానికి మనకి ఇక్కడ ఈ స్థలం మనకు కనబడుతున్నది. The first victory in the promised land. ఈ వారు వాగ్దానము చేయబడినటువంటి ఆ యొక్క ప్రాంతము వారు వెళ్ళిన తర్వాత వారికి కలిగినటువంటి మొట్టమొదటి విజయం మనకు కనబడుతుంది. And it was also a place of disobedience. అలాగే ఈ యొక్క యెరికో ప్రాంతము కూడా వారి జీవితాలలో, ఇశ్రాయేల్ ప్రజల జీవితాలలో దేవునికి వ్యతిరేకముగా
వారు చేసినటువంటి ఒక కార్యము కూడా ఈ యెరికో ప్రాంతంలో కనబడుతుంది. In Joshua chapter 7 we read that యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఈ విషయం మనకి వ్రాయబడి ఉన్నది. Achan disobeyed. ఆకాను ఏ విధముగా దేవునిని ఏ విధముగా వ్యతిరేకము తిరుగుబాటు చేశాడో ఆకాను ఈ విషయంలో ఈ చాప్టర్లో మనం చదువుతాం. And he took the spoils that belonged to the Lord alone. ఆయన దోపుడు సొమ్మును దాచిపెట్టుకున్నటువంటి సందర్భము ఈ రాయబడి ఉన్నది. That sin led Israel to defeat. ఈ విషయం వలన దోపుడు సొమ్ము దాచిపెట్టుకోవటం వల్ల ఆకాను ఇశ్రాయేలు ప్రజలు వారు ఎంతమంది చనిపోయారో వారి మరణమునకు కారకుడయ్యాడు, తిరుగుబాటు చేశాడు ఆకాను. And Elijah took Elisha to this very place. ఈ ప్రాంతానికి కూడా ఎలీషాను తీసుకువెళ్ళినటువంటి సందర్భం మనం ఇక్కడ చదువుతున్నాం. And what would Jericho remind Elisha? ఇప్పుడు ఎలీషాకు ఏమని దీని ద్వారా సందేశం, జెరికో ద్వారా ఏమి సందేశం ఇస్తున్నాడు? This place Jericho will remind him the victory of faith. ఈ యొక్క జెరికో ప్రాంతము వారి ఇశ్రాయేలు ప్రజలు వారి వాగ్దాన దేశమునకు వారు స్వతంత్రించుకునే పోయే ముందు వారి యొక్క విశ్వాస జీవితము, వారి యొక్క విశ్వాస ప్రయాణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. And it also reminds, secondly it will remind him the tragedy of sin. ఇక్కడ మరొక సందర్భం ఏంటంటే పాపము ద్వారా జరిగినటువంటి ఆ యొక్క నష్టము కూడా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నది. And it will remind them the whole majesty of Lord which he alone deserves all glory. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడే మహిమ పొందగలడు, ఆ మహిమను ఎవరికి ఇవ్వడు అనేటువంటి ఒక సందర్భం ఈ ప్రాంతంలో జ్ఞాపకం గుర్తు చేయబడుతుంది. And these three places Elijah took Elisha and he wanted to say certain things. ఈ మూడు ప్రాంతాలు మనం చూసినట్లయితే గిల్గాలు, బేతేలు, యెరికో, ఈ ప్రాంతాలకు ఎలీషాను తీసుకుని వెళ్తూ ఈ విషయాలను గుర్తు చేస్తున్నట్టు, జ్ఞాపకం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. And Elijah's disciples told Elisha, do you know what is going to happen? ఏలియా యొక్క శిష్యులు ఎలీషాతో ఏమంటున్నారంటే, నీకేం జరగబోతుందో తెలుసా అని అడుగుతూ ఉన్నారు. Because Elisha knew about his master's departure. ఎలీషాకు తెలుసు ఇక ఏలియా పరలోకమునకు తీసుకొని ఎత్తబడబోతున్నాడు అనేటువంటి విషయము ఎలీషాకు తెలుసు. And the loss of the master's departure, it brought pain in his heart. అయితే తన యొక్క గురువు, తన యొక్క మాస్టర్ ఏలియా తీసుకొని పోతున్నాడు అనేటువంటి విషయము, ఆ విషయము తెలిసినప్పుడు ఎలీషాకు కొంత బాధ అనిపించవచ్చు హృదయంలో. And the sons of prophets asked them, do you know what is going to happen to your master? Elisha said, yes, I know, hold your peace. ప్రవక్తల శిష్యులు ఎలీషాను అడుగుతూ ఉన్నారు, ఏం జరగబోతుందో నీకు తెలుసా అనంటే, అప్పుడు ఎలీషా అంటున్నాడు, నాకు తెలుసు ఏం జరగబోతుందో, మీరు ఊరకుండుమని తెలియజేస్తున్నట్లు మనం చదువుతాం. What does it mean? ఏంటి దాని యొక్క అర్థం ఏంటంటే పిల్లలు? His heart was burning. ఆయన హృదయము మండుతూ ఉన్నది. He visited all these places. ఆయన అన్ని ప్రాంతాలను తిరుగుతూ ఉన్నారు. And this all history Elijah reminded Elisha. ఈ యొక్క అన్ని ప్రాంతాలలో ఎలీషాకు తిప్పుతూ వివరిస్తూ ఉండొచ్చు. And Elisha said, behold your peace. ఆయన ప్రతి చోటకు వెళ్ళినా కానీ ఎలీషాతో ఏమంటున్నాడంటే, ఇక్కడే ఉండుము అని అంటున్నాడు. Yes, I know what is going to happen. అయితే ఎలీషా ఏమంటున్నాడంటే, నాకు తెలుసు ఏం జరగబోతుందో నాకు తెలుసు. So a true student, a true disciples, when he learned the things in the past, his heart will be burning. ఈ యొక్క స్టూడెంట్, ఈ యొక్క విద్యార్థి, శిష్యుడు తన యొక్క గురువు దగ్గర నేర్చుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే తన హృదయము మండుతూ ఉన్నది. In Luke's Gospel chapter 24 verse 32 we know that two disciples, they walked from Jerusalem to Emmaus. లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి అనేటువంటి ప్రాంతం వారి యొక్క దారిలో వెళ్తూ ఉన్నప్పుడు వారి హృదయాలు ప్రభు యొక్క వాక్యము పట్ల ఏ విధంగా వారు హృదయాలు మండింపబడ్డాయో మనం అక్కడ జ్ఞాపకం చేసుకోగలుగుతాం. And our Lord also joined, the resurrected Lord also joined these two disciples. ఈ యొక్క ఇద్దరు శిష్యులతో, అక్కడ ఇద్దరు వ్యక్తులతో పాటు ప్రభువు కూడా ఉన్నట్లు ఆ ఎమ్మాయి ప్రాంతంలో అక్కడ ఆ వచనంలో మనం చదవగలుగుతాం. But these two disciples' eyes were closed. కానీ శిష్యుల యొక్క వారి యొక్క కన్నులు మూయబడ్డాయి ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు. So that they could not recognize him. ప్రభు వారిని వారు గుర్తుపట్టలేకపోయారు. కానీ
But when they reached the village, they about to enter into their house. వారు ఆ యొక్క గ్రామమునకు వచ్చినప్పుడు ఆ యొక్క గృహంలోకి వారు ప్రవేశించబోయే ముందుగా And throughout the way, our Lord was speaking to them what the prophecies about the Son of God, and this all thing he was explaining to them. అయితే ప్రాంతం అంతటిలో కూడా వారు సంభాషిస్తూ ఉన్నారు. మనుష్య కుమారుడు ఏ విధంగా శ్రమలు అనుభవిస్తాడు, మనుష్య కుమారుడు ఏ విధంగా పునరుద్ధానము పొందుతారు అనేటువంటి విషయాలు వారు ఆ మార్గంలో మాట్లాడుకుంటూ ధ్యానించుకుంటూ వెళ్ళారు. And when they reached their home, వారు గృహమునకైతే ఎప్పుడైతే వెళ్ళారో our master took the bread, blessed it and give to him. అప్పుడు ప్రభువారు ఆ రొట్టెను తీసుకొని దానిని ఆశీర్వదించి వారికి ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. And then thereafter their eyes were opened. అప్పుడు వారి యొక్క నేత్రములు కన్నులు తెరవబడటం మనం చూస్తూ ఉన్నాం. And he disappeared from their sight. అప్పుడు ఆయన అదృశ్యమైనట్లు మనం చూస్తాం. And verse 32 what it says, 32వ వచనం చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో they asked each other, were not our hearts burning within us while he talked with us on the road and opened the scriptures for us. 24వ అధ్యాయం 32వ వచనం ప్రియులారా, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచినప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. And when we go through this passage, when we listen to this message, when we remember these places in our life, ఈ యొక్క ప్రాంతాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ మనము గుర్తు చేసుకుంటూ ఉంటే ఈ ప్రాంతాలను, in your life, what was that Jericho, what was that Bethel, what was that place of Gilgal in your life? ఇప్పుడు మన యొక్క జీవితాలలో ఏంటి ఎరుకో, గిల్గాల్ అనేటువంటి ప్రాంతం ఏంటి, బేతెల్ అనేటువంటి ప్రాంతం ఏంటి, ఎరుకో అనేటువంటి ప్రాంతం ఏంటి మన జీవితాలలో? We all have this kind of places or incidents in our life also. ఈ మన జీవితాలలో కూడా ఇలాంటి ప్రదేశాలలో జరిగిన చరిత్రే మన జీవితాల్లో కొన్ని సందర్భాలు సాదృశ్యంగా మన జీవితాల్లో ఉంటాయి. But we need to remember that how it is important for each one of us. అయితే ఈ ప్రదేశాలలో ఈ చరిత్ర ఎంత ప్రాముఖ్యమైనదో మనము జ్ఞాపకం చేసుకోవాలి. It is not that it is something very special. ఈ ఏదో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయమే కాదు, కానీ that our Lord lives there or dwelling there. అక్కడ ఆ ప్రాంతంలో ప్రభు ఉంటున్నాడు అనేటువంటి సందర్భం కాదు, అక్కడ ఆ ప్రాంతంలో జరిగిన చరిత్ర ప్రాముఖ్యం అక్కడ. But it reminds us, it kindles our heart to remember many things which happened in the past. అయితే ప్రభువారు ఏమని జ్ఞాపకం చేస్తున్నారంటే ఆ ప్రదేశాలలో ఏమి చరిత్ర జరిగింది, ఏమి ప్రాముఖ్యత సంతరించుకుంది ఆ ప్రదేశాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభు. The fourth place they went to is the Jordan River. అయితే 4వ ప్రదేశము వారు యెరికో నుంచి 4వ ప్రదేశం ఏంటంటే యొర్దాను నదికి వారు వెళ్తున్నట్లు చూస్తాం. And we know that Joshua chapter 1 to 4 which explain the incidents which happened in the river Jordan. యొర్దాను నదిలో 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1 నుంచి 4వ అధ్యాయంలో ఇక్కడ యొర్దాను నది దగ్గర జరిగినటువంటి విషయము మనకు తెలుసు. We know that Jordan River was opened. యొర్దాను నది రెండు విధాలుగా విడిపోవటం మనం చూస్తాం. So that the Israelites could enter into the land of the promised land. ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొర్దాను నది విడిపోయినటువంటి ఆ నది గుండా ఆరిన నేల మీదుగా వారు నడుచుకుని వెళ్ళటం మనం చూస్తాం. They could enter into their inheritance. వారికి వాగ్దానము చేయబడినటువంటి ప్రదేశమునకు వారు దగ్గరలో ఉన్నారు. We know that before that through Moses Lord opened the Red Sea. మనం చూసినట్లయితే వారు ఐగుప్తు నుంచి బయలుదేరేటప్పుడు ఇశ్రాయేలు జీవితంలో మనం చూస్తే మోషే ద్వారా ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడటం మనం చూస్తాం. So opening the Red Sea, it helped the Israelites to leave the land of Egypt. ఆ యొక్క ఎర్ర సముద్రం 2 పాయలుగా విభాగింపబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తే వారు ఐగుప్తు అనేటువంటి బానిసత్వాన్ని విడిచిపెట్టి వారు రావటం మనం చూస్తాము ఐగుప్తు నుంచి. But crossing the river Jordan, it led them to enter into their inheritance. అయితే ఈ చివరిగా ఇక్కడ యొర్దాను నది దాటిన తర్వాత వారికి ఏంటంటే వాగ్దానము చేయబడినటువంటి ప్రదేశాన్ని స్వతంత్రించుకోవటమే, స్వాధీనపరచుకోవటమే. The opening of the Red Sea gave them freedom. ఆ యొక్క ఎర్ర సముద్రము ఎప్పుడైతే 2 పాయలుగా వేయబడిందో వారికి స్వతంత్రం ఇవ్వబడింది బానిసత్వము నుంచి. But what good is the freedom if you don't claim your inheritance? ఎంత స్వతంత్రము దేవుడు నీకు ఇస్తే ఏంటి, నీకున్నటువంటి వాగ్దానాన్ని నువ్వు సరిగా పొందుకోకపోతే.
many lives, this is what happening. మన జీవితాలలో అనేక జీవితాలలో ఇదే మనకు జరుగుతుంది. దేవుడు మనకి స్వతంత్రం ఇచ్చాడు, కానీ ఆయన వాగ్దానాలను మనము తీసుకుని We cross the river, we cross the Red Sea. మనము మన జీవితాలలో మనం ఎర్ర సముద్రం అనేటువంటి గొప్ప అపాయాన్ని మనం దాటాము, కానీ we got the deliverance from our enemy. మనము మన యొక్క శత్రువు నుంచి మనము కాపాడబడి మనం రక్షింపబడ్డాము, కానీ but we failed to get that inheritance which is reserved for us. అయితే మనకు విడుదల కలిగిన తర్వాత మన వాగ్దానాలను మనము స్వతంత్రించుకుంటున్నామా అనేటువంటి విషయాన్ని మనము ప్రశ్నించుకోవాలి పిల్లరా. Here Elijah's life is a good model for each one of us. ఇక్కడ మనం చూస్తే ఏలియా యొక్క జీవితం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. He kept busy till the end point. ఆయన చివరి యొక్క ప్రదేశమునకు వెళ్ళేంత వరకు కూడా ఆయన ఎంతో బిజీగా ఉన్నట్టు మనం చూస్తాం. And before his departure, he could prepare Elisha for the future. అయితే ఆయన ఆరోహణమై పరమునకు కొనబోబడు మునుపు ఎలీషాను ప్రిపేర్ చేస్తున్నట్లుగా సిద్ధపాటు చేస్తున్నట్లుగా మనం చూస్తాం. And he asked him to see all these places, and he took the past incidents and asked him to remember how God worked in their life. అయితే ఎలీషాను ఈ ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తూ ప్రతి ప్రాంతంలో జరిగిన చరిత్రను జ్ఞాపకం చేసుకుని రాబోయే ముందు భవిష్యత్తు కొరకు తన శిష్యుడిని సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. So here Elisha did one thing. He asked Elisha to look past, reviewing the past. అయితే ఎలీషాతో ఏమంటున్నాడంటే, చూడు వెనక జరిగినటువంటి చరిత్రను, ఈ ప్రాంతంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో చూడు అని ఎలీషాకు బోధ చేస్తున్నట్లు మనం చూస్తాం. But that was not the only purpose. అయితే అది ఆ ఉద్దేశం కొరకే కాదు, కానీ but along with that he want to prepare his disciples for the future. అయితే రాబోవు పరిచర్యకు, భవిష్యత్తులో ఎలీషా చేయబో పరిచర్యకు ఎలీషాను సిద్ధపాటు చేయటం మనం చూస్తాం. And when he visited all these places, they met the sons of prophets. ఈ ప్రదేశాల గుండా వారు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రవక్తల శిష్యులను వారు కలవటం మనం చూస్తాం ఈ ప్రాంతాలలో. And the dedicated men who called to serve God. వారు నియమింపబడినటువంటి ప్రవక్తల శిష్యులు ఇక్కడ ప్రదేశాలలో నిలిచి సేవ చేయటం మనం చూస్తాం. To study the scripture and teach the God's people. ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ప్రజలకు వివరించేవారుగా ఇక్కడ ప్రవక్తలైన శిష్యులు ఉండటం మనం చూస్తాం. So these are the groups which is similar to the mentoring groups in the churches, local churches. మన స్థానిక సంఘాలలో కూడా కొంతమంది సహోదరులు ఈ విధముగా ఒక మెంటర్గా, అంటే ప్రేరేపించేవారిగా, ప్రోత్సహించేవారుగా ఉంటాము మన సంఘాల్లో కూడా ఉన్నారు. What a great leader he is, Elijah. ఏలియాను మనం చూస్తే ప్రియుల ఎంత గొప్ప ప్రవక్తగా, ఎంత గొప్ప నాయకుడిగా, గురువుగా మనకు కనబడుతున్నాడు. All these places there are sons of prophets. ఈ ప్రదేశాలన్నిటిలో కూడా ప్రవక్తల శిష్యులు ఇక్కడ ఉండటం మనం చూస్తాం. In our church, in our assembly, this is something we need to be very much prepared to do so. మన సంఘాలలో కూడా ఈ విధముగా ఏలియా ఎలా అయితే ఎలీషాను సిద్ధపాటు చేశారో మన సంఘాలలో కూడా మనము సిద్ధపాటు చేసేవారుగా ఉండాలి. In 2 Timothy chapter 2 verse 2. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. There here Paul speaks to Timothy. ఇక్కడ పౌలు తిమోతికి బోధ చేయటము మనం చూస్తాము, తన శిష్యుడైనటువంటి తిమోతికి. And there it says, and the things that you have heard from me among many witnesses, commit these to faithful men who will be able to teach others also. ఇక్కడ మనకు రాయబడినటువంటి మాట అంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. తిమోతికి గురువు అయినటువంటి పౌలు బోధిస్తూ ఉన్నాడు ఇక్కడ. Elijah, when he took Elisha to all these places, he told the sons of prophets to obey him. Obey Elisha. ఇక్కడ ఏలియా ఎప్పుడైతే ఎలీషాని ప్రాంతాల గుండా వారు సందర్శిస్తూ తిరుగుతూ ఉన్నారో, ప్రతి ప్రాంతంలో ఏలియా ప్రవక్తలైనటువంటి శిష్యులు అక్కడ ఉన్నటువంటి వారితో ఏమంటున్నాడంటే, ఎలీషాకు మీరు ఎలీషా మాట మీరు వినండి అని అక్కడ ఉన్నటువంటి వారికి చెప్పడం మనం చూస్తాం.
And he told them to remain faithful to the word of God. ఇంకా ఏం తెలియచేస్తున్నాడంటే దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మాటకు మీరు లోబడి కట్టుబడి ఉండండి ప్రవక్తలైన శిష్యులకు తెలియచేయడం మనం చూస్తాం. He asked them to battle against idolatry. ఇక్కడ మనం చూసినట్లయితే విగ్రహారాధనకు వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, అప్పుడు జరుగుతున్న విగ్రహారాధనకు వ్యతిరేకంగా నిలబడమని ప్రవక్తలైన శిష్యులకు ఏలియా బోధించడం మనం చూస్తాం. God has different ways to train his servants. ప్రభువు అనేక రకాలుగా తన యొక్క సేవకులను సిద్ధపాటు చేసి ట్రైన్ చేస్తూ మనం చూస్తాం. And he still expects the older generation to train the young generation. అయితే గతించిపోయినటువంటి గత తరము నుంచి నూతన తరము ఏదో ఒక నేర్చుకునేటట్లుగా గత తరమును ప్రభువు ఏర్పాటు చేసినట్లు మనం చూస్తాం. The treasures of truth. సత్య విలువలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వ తరములో వారు ఏ విధంగా నడుచుకున్నారని. And Jude verse 3 it says the truth once for all delivered to the saints. యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే, యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చును. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ, the truth which delivered to you once for all. ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ ఇది. That is the responsibility of each leader to hand over that baton to the younger generation. అయితే పెద్దలుగా ఉన్నటువంటి వారు ఆ బోధను అనుసరిస్తూ వారి వెనక ఉన్నటువంటి తరానికి ఆ బోధను అప్పచెప్పి వారిని సిద్ధపాటు చేసేవారుగా ఉండాలి. ఎలీషా జీవితంలో అదే కనబడుతున్నది. And Psalm 145 verse 4 says, one generation shall praise your works to another and shall declare your mighty acts. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు అని పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. కాబట్టి ఒక తరము వారు మరొక తరానికి క్రియలను తెలియచేస్తారని ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నట్లు మనం చూస్తాం. I need to go fast. So two things we are seeing: reviewing the past and preparing for the future. ఇక్కడ మనం రెండు విషయాలు మనం చూసాము. జరిగిపోయినటువంటి కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు, అలాగే preparing for the future. రెండవది భవిష్యత్తు కొరకు ఎలాంటి ప్రణాళిక కలిగి సిద్ధపాటు కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని, రెండు విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. But the third thing is the most important thing. అయితే మూడవ విషయం ఏంటంటే గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి విషయము. Hence what we need to do. మనం ఏం చేయాలనేటువంటి విషయము ఈ మూడవ విషయము మనకు తెలియజేస్తున్నది. There is a past history. పూర్వం జరిగినటువంటి గత చరిత్ర ఉన్నది. And looking forward, we have a great opportunity and future which is awaiting us. భవిష్యత్తులో జరగబోవు గొప్ప భవిష్యత్తు మన కొరకు సిద్ధం చేయబడినది. ఆ భవిష్యత్తు కొరకు మనం పని చేయాలి. Therefore, take the advantage of the present. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని కూడా మనం ఏం చేయాలంటే దానిని సద్వినియోగం చేసుకోవాలి. Elisha knew that his master is going to leave. ఎలీషాకు తెలుసు ఏలియా పరమునకు తీసుకొని పోతున్నాడు అనేటువంటి విషయము ఎలీషాకు తెలుసు. He wanted to be with his master till the end. ఎలీషా ఏలియాను విడిచిపెట్టలేదు, చివరి వరకు ఏలియాతోనే ఉండాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా శిష్యుడు కనబడుతున్నాడు. He wanted to hear his counsel and listen to him. ఆయన ఏలియా చివరి వరకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నాడో అనేటువంటి విషయాన్ని వినాలని చివరి వరకు ఏలియాతో ఉన్నాడు. But Elijah tests his disciple Elisha to his determination. అయితే ఎలీషా యొక్క ఆయన యొక్క ఎలీషాను టెస్ట్ చేయడం మనం చూస్తాము, పరీక్షించడం మనం చూస్తాము. His determination and his dedication. ఆయన కట్టుబాటు, అలాగే ఆయన కలిగినటువంటి నిబంధన కలిగి ఉన్నాడా లేదా సేవా పరిచర్య పట్లని పరీక్షిస్తూ ఉన్నాడు ఏలియా. So here Elijah, what he says to Elisha? ఎలీషాతో ఏలియా ఏమంటూ ఉన్నాడు? Here he says, tarry here, stay behind or quit here. ఇక్కడ ఎలీషాతో ఏలియా ఏమంటున్నాడంటే, ఇక్కడే నిలిచి ఉండు, ఈ ప్రాంతంలోనే నిలిచి ఉండు, నేను వెళ్తాననే అంటూ ఉన్నాడు ఎలీషాతో. Here in verse 2 says, Elijah said unto Elisha, tarry here, I pray thee.
tarry here. ఇక్కడ మనం చూసినట్లయితే అదే ఆ వచనాల్లో మనం గమనించినట్లయితే ఇక్కడే నిలిచి ఉండు, ఇక్కడే నిలిచి ఉండు, నేను ముందు కొనసాగుతానని ఏలియా అనటం మనం చూస్తాం. And every place that they reached, Elijah told Elisha, you tarry here. వారు వెళ్ళినటువంటి ప్రతి ప్రాంతానికి, ప్రతి ప్రదేశాన్ని వాళ్ళు సందర్శించినప్పుడు, వెళ్ళినప్పుడు ప్రతి ప్రాంతంలో ఏలియా ఏమన్నాడంటే ఇక్కడే నిలిచి ఉండు, ఇక్కడే నిలిచి ఉండు అని ఎలీషాతో అనటం మనం చూస్తాం. You know the incident, 1 King chapter 19 verse 20, Elijah threw his mantle upon his disciple Elisha. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏలియా తన దుప్పటను తీసి ఎలీషా మీద వేసినట్లు మనం చూస్తాం. And he called this young man to follow him. అప్పుడు ఏమన్నాడంటే ఎలీషాని ఎన్నుకున్నటువంటి ఆ సందర్భంలో తన దుప్పటను తీసి ఎలీషా మీద వేసిన తర్వాత తనను అనుసరించమని, తనను ఫాలో అవ్వమని ఎలీషాతో అనడం మనం చూస్తాం. And the young man promised that time, yes, I will follow. అయితే ఎలీషా ఏమన్నాడంటే నేను ఇంటికి వెళ్ళి నా తల్లిదండ్రులతో నేను సెలవు పుచ్చుకొని నేను వస్తానని పరిగెత్తుకుంటా పోయి వచ్చి అనుసరించినటువంటి శిష్యుడిగా ఎలీషా మనకు కనబడుతూ ఉన్నాడు. Here Elijah is testing his disciples. ఏలియా తన యొక్క శిష్యుడైనటువంటి ఎలీషాను పరీక్షిస్తూ ఉన్నాడు. But at the same time, you need to remember that Satan is tempting this Elisha, this disciples. అలాగే సాతానుడు కూడా ఎలీషాను పరిశోధించడం మనము చూస్తాము. In many times when God tests us, before that the Satan tempts us. దేవుడు మనల్ని పరీక్షించే ముందుగా సాతానుడు మనల్ని శోధనలోకి నెడతాడు. The Satan temptation, when Satan takes us to the temptation, God uses that temptation for our trial. సాతానుడు మనలను శోధనలోనికి తీసుకువెళ్ళేటప్పుడు ఆ శోధనను దేవుడు మన కొరకు ఆ శోధనను దేవుడు దాని ద్వారా మనకు అనేకమైనటువంటి విషయాలను నేర్పిస్తాడు. You remember our Lord was led to the wilderness for temptation. మనకు తెలుసు కదా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన 40 దినాలు అరణ్యములో గడపడం మనకు తెలుసు. In Matthew's Gospel chapter 1, the first verse, what we read there? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం అక్కడ చదువుతూ ఉన్నాం. There he says the Spirit of God led him to the wilderness to be tested or to be tempted by Satan. అక్కడ మనం గమనించినట్లయితే దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ప్రభువుని అరణ్యంలోకి కొనిపోబడటం మనం చూస్తాము. అక్కడ ఆయన సాతాను ద్వారా శోధింపబడినట్లు కూడా చూస్తూ ఉంటాం. There the Spirit of God led him to the wilderness. అక్కడ దేవుని యొక్క ఆత్మ ప్రభువుని అరణ్యంలోకి కొనిపోబడింది. కానీ and the same tests which God allowed, but Satan used it for temptation. అయితే ఆ సందర్భాన్ని సాతానుడు ఏం చేశాడంటే ఆ ప్రభువుని శోధించాడు ఆ సందర్భం తీసుకొని. Here the important thing is Elisha was testing his disciples. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎలీషాను ఏలియా పరీక్షిస్తూ ఉన్నాడు. But at the same time Satan is giving all temptation, telling this Elisha, stay here, don't go further ahead. అయితే ఇక్కడ ఒక శోధన కూడా మనకి ఎలీషా కనబడుతుంది. ఏంటంటే వద్దు, నన్ను వెంబడించొద్దు, ఇక్కడే ఉండు, నిలిచి ఉండు అనేటువంటి ఒక our Christian life is always like this. అయితే కొన్ని సందర్భాలలో మన యొక్క క్రైస్తవ జీవితం కూడా ఇలా ఉంటది. The place of Gilgal, a place of beginning. మన యొక్క గిల్గాలు అనేటువంటి ప్రాంతము ఇశ్రాయేలీయులకు ఏ విధంగా అయితే ప్రారంభంగా ఉన్నదో మన జీవితాలలో కూడా క్రైస్తవ జీవితానికి ఈ ప్రాంతము మన క్రైస్తవ జీవితానికి ఆరంభంగా కనబడుతూ ఉన్నది. Elijah is saying, tarry here. అయితే ఏలియా ఏమంటున్నాడంటే ఎలీషాతో ఇక్కడే ఉండు, ఈ గిల్గాలు ప్రాంతంలోనే ఉండు, ఇక్కడే నిలిచి ఉండు అని అంటున్నాడు. But at the same time it was a testing for Elisha, but the Satan is saying, yes, you tarry here, don't go beyond. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే మనం గమనించినట్లయితే ఇక్కడే నిలిచి ఉండు, ఇక్కడే ఉండిపో, ఇక ముందు వెళ్ళకు, ఇక్కడే నిలిచి ఉండిపో అనేటువంటి ఒక మాట కనబడుతుంది. The place of our beginning, మన యొక్క ప్రారంభ జీవితము, ప్రారంభ సందర్భము, ప్రారంభ జీవితము, క్రైస్తవ జీవితము మనకు కనబడుతూ ఉన్నది. and the sin of settling down. మనం చూసినట్లయితే మనము అక్కడే ఉండిపోయేటట్లుగా, ఆ పాపంలోనే ఉండిపోయేటట్లుగా. In many Christian life they don't go beyond the beginning. అయితే మనం ప్రారంభించినటువంటి జీవితంలో మనం ఉంటాము. అయితే
ఆ ప్రారంభించిన జీవితంలోనే ఉండిపోయి ఇక అంతకు మించి మరొక అడుగు వేయలేకపోతూ ఉన్నాం. They fall in the trap of Satan and they settle down there. అయితే ఆ పాపములోనే సాతానుడు వేసినటువంటి ఆ శోధనలోనే అక్కడే ఆ ఉచ్చులోనే ఉండిపోయి అక్కడే ఉండిపోతారు. ముందుకు And God is saying, tarry here. You want to test him. అయితే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడే God allowed Elisha to be tested. దేవుడు ఎలీషాను పరీక్షించడానికి ఇక్కడ అనుమతి ఇచ్చాడు. But what was Elisha's response? అయితే ఎలీషా యొక్క ప్రతిస్పందన ఎలా ఉన్నది? He said, I will not leave thee. అయితే నేను వదిలిపెట్టను, ఏలియాని ఏ సందర్భంలో కూడా నేను The విడిచిపెట్టను. first time you threw your mantle upon me, I promise I will follow you. ఎలీషాను ఎన్నుకునేటప్పుడు ఏలియా తన దుప్పటిని వేసినప్పుడు ప్రియులరా ఆ సందర్భంలోనే ఇక ఏలియాతోనే తన జీవితము అనుసరిస్తారనేటువంటి విషయాన్ని ఆ రోజు అతను ఎలీషా తన జీవితంలో అన్వయించుకున్నటువంటి విషయం మనం చూస్తాం. The second place is our Elijah saying, Elisha, tarry at Bethel. అయితే రెండవ ప్రాంతము బేతేలు. ఈ ప్రాంతంలో ఎలీషాతో ఏలియా ఏమంటున్నాడంటే ఇక్కడే నిలిచిపో, ఇక్కడే ఉండిపో అనే విషయాన్ని తెలియజేస్తున్నట్టు చూస్తాం. What is Bethel? బెత్లెహేం అంటే ఏమిటి? Bethel is a place of dreams. బేతేల్ అనేటువంటి ప్రాంతము, Bethel is a place of dreams. He saw the dreams. బేతేల్ అనేటువంటి ఈ ప్రాంతము కలలు కనినటువంటి ప్రాంతముగా కనబడుతుంది యాకోబు. Dreams are good in our life. కలలు మంచివే మన జీవితాలలో. But if you dream and if you don't do that dream, then there is no use of it. మనం కలలు కంటాము కానీ ఆ కలలు వాటిని పొందటానికి మనం పని చేయము. The mathematical formula is dream plus work is equal to reality. మన ఫార్ములా ఏంటంటే కళ ప్లస్ పని, అప్పుడే అది యొక్క వాస్తవ స్థితిలోనికి వస్తుంది. కళ కనాలి, ఆ కళకు తగ్గ పని కూడా మనం చేసినప్పుడైతే వాస్తవంలోనికి మనం నడిపింపబడతాం. So we need to dream. మనము కళలు కనాలి. But without doing the work, there is no use of dreaming. అయితే కళలు కనిన తర్వాత కళలు కని అట్లాగే వదిలిపెట్టి పని చేయకుండా ఉన్నట్లయితే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు పిల్లరా. Satan will tempt you to tarry there with your dreams. అయితే సాతానుడు ఏమంటాడంటే ఈ బేతేల్ అనేటువంటి స్థలం మనం గమనించినట్లయితే నువ్వు కలలు కను, ఇక్కడే ఉండిపో, ఇక ముందుకు వెళ్ళకు, ఇక తర్వాతి భాగానికి నువ్వు వెళ్ళకు, ఇక్కడే ఉండిపో, ఇక్కడే కలలు కంటూ ఉండిపో అనేటువంటి యొక్క శోధనలోకి నేను నడిపిస్తాడేమో. The third place was Jericho. Elijah saying, tarry Jericho. మూడవ ప్రాంతం మనం చూసినట్లయితే ఎరికో అనేటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడే ఉండిపో అనేటువంటి మాట ఎలీషాతో అనటం మనం చూస్తాం. And Jericho is the place of past victory. ఈ ఎరికో అనేటువంటి ప్రాంతము ఇశ్రాయేలు జీవితంలో ఒక విజయానికి సంకేతంగా కనబడుతున్నది ఎరికో ప్రాంతం. And many Christians are quite happy to contend with the beginning victories. Sir, many Christians are happy with the first victories. అనేక క్రైస్తవ జీవితాలలో మనకు మొదటిలో కలిగిన విజయాన్ని బట్టి మనము ఎంతో ఆనందపడుతూ ఉంటాము. కానీ they talk about the past blessings. పూర్వము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దీవెనలు, దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప మర్మాలు, ఆయన దీవెనకరమైనటువంటి వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటాము. కానీ they talk about the good old days. పాత జీవితంలో పాత విషయాలను వారు జ్ఞాపకం చేసుకుంటారు కానీ but don't live on the past. అయితే ఆ పాత విషయాలను జ్ఞాపకం చేసుకుంటూనే ఇక ముందుకు పోకుండా అక్కడే ఉండిపోయి అందులోనే ఉండిపోతారు. But look forward to it. Carry forward. అయితే ఆ పాత జీవితము మంచిదే కానీ ఆ పాత జీవితంలోనే ఉండిపోకుండా మనం నడవాలి ముందుకు. And the fourth place was Elisha tarry at Jordan River, the bank of Jordan River. అయితే నాలుగవ ప్రాంతము వీరు నిలిచి ఉండు అనేటువంటి ప్రాంతము ఏలియా ఎక్కడ ఏ ప్రాంతంలో తెలియజేస్తున్నాడంటే యోర్దాను ప్రాంతము దగ్గర. The Jordan, they crossed the river Jordan. ఈ యోర్దాను నదిని వారు దాటారు. And they reached the other side of Jordan. వారు యోర్దాను అవతలకు వారు దాటి వెళ్ళిపోయారు ఏలియా. And that is the place from where they got saved. ఆ ప్రదేశంలో వారు
That is the place from where they saved and crossed the river Jordan and entered the promised land. ఓకే, సో ఆ యోర్దాను యువతల భాగము నుంచి వారు రక్షింపబడి అవతల ప్రాంతమునకు వెళ్ళి వారు అక్కడ ఉన్నట్లు వారు అక్కడ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించినట్లు మనం చూస్తాము. And going back to that place may destroy you. అయితే ఆ ప్రదేశము నుంచి వెనక్కి వెనక ఆలోచనలకు వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆలోచనలు మనల్ని ఇబ్బంది చేసి మనల్ని పాడు చేయవచ్చు. You know what happened to the 2.5 tribes which remained the other side of Jordan? యోర్దానుకు అవతల 2.5 tribes, they remained the other side of Jordan. ఆ యోర్దాను నదికి అవతల 2.5 గోత్రములటువంటి వారు, ఆ ట్రైబ్స్ వారు అక్కడ నిలిచిపోవడం మనం చూస్తాము. When they were entering the land of Canaan, these 2.5 tribes said, we will remain here, we want to settle down here, there is enough land for our cattle. అయితే ఈ యొక్క 2.5 గోత్రములు, ఈ యొక్క ట్రైబు వీరు అవతలకు వెళ్లకుండా యువతలే మేము ఇక్కడే ఉండిపోతాము, ఈ ప్రాంతంలో మా పశువులకు మంచి ఆహారం ఉన్నటువంటి విషయాన్ని చెప్పి వారు ఇక్కడే నిలిచిపోవటం మనం చూస్తాము. Which are those tribes? ఆ యొక్క ట్రైబ్స్ ఏంటో, గోత్రములు ఏంటో చెప్పగలుగుతారా? Reuben, Gad and half tribe of Manasseh. రూబేను, గాదు, అలాగే హాఫ్ ట్రైబ్ సగమైన మనష్షే యొక్క గోత్రముల వారు నదిని దాటకుండా యువతలే ఉన్నట్లు మనం చూస్తాము వారిని. And one of the tribe was Gad. ఒకానొక గోత్రం ఏంటంటే గాదు గోత్రం వారు నదిని దాటి అవతలకు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. They wanted to feed their cattle. వారు ఎందుకు అక్కడ నిలిచిపోయారంటే వారి పశువులకు ఆహారం అక్కడ సమృద్ధిగా గడ్డి దొరుకుతుందని వారు అక్కడ నిలిచిపోయారు. But after 1,000 years, when our Lord reached that land again, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని 1000 సంవత్సరాల తర్వాత ఆ ప్రదేశాన్ని సందర్శించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళినట్లు మనం చూస్తాం. And who thought one day they would raise unclean swine in this land? అయితే ఎవరు ఆలోచన చేశారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు వారు ఏమన్నారంటే మా పశువులకు ఆహారం కొరకు ఇక్కడ మేము నిలిచి ఉన్నామని అన్నారా? అయితే ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే వారు పందులను మేపేవారుగా అక్కడ ఉన్నట్లు మనం చూస్తాం. In Matthew chapter 8 we read that incident. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఈ విషయం మనకు కనబడుతుంది. వారు అక్కడ పందులను మేపేవారుగా ఉన్నారు. Our Lord visited the descendants of tribe Gad. ఆ యొక్క గెదరెనుల ప్రాంతము ప్రభువారు సందర్శించినప్పుడు, ఆ గెరాసానుల ప్రాంతము ప్రభు సందర్శించినప్పుడు వారు అక్కడ పందులను మేపుతున్నట్టు వారుగా కనబడుతున్నారు. And they said, one day they said that it is the right place for our cattle. ఒకానొక దినాన వారు ఏం చెప్పారంటే నదిని దాటకుండా ఈ ప్రాంతంలో మేము నిలిచిపోతాము, ఇక్కడ మా పశువులకు చక్కటి ఆహారం దొరుకుతుందని నిలిచిపోయినటువంటి తరముగా ఆ తరం కనబడుతుంది. But when the Lord reached there again, after 1,000 years, they saw them feeding the pigs. అయితే 1000 సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళి సందర్శించినప్పుడు ఆ ప్రజలే, ఆ గదరేలటువంటి దేశ ప్రజలే పందులను మేపుతున్నట్లు మనం చూస్తాం. And what did these people say? వారు ఏమన్నారు? They prayed to him, depart from us. వారు ఏమన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారితో దయచేసి మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని అన్నారు. The people, they decided to remain there. They crossed the river Jordan, the other side of Jordan, not the promised land. సో వారు వాగ్దాన దేశమును వారు స్వతంత్రించుకోలేదు, కానీ ఆ నదికి యువతలే ఉండిపోయి వారు అక్కడే ఉండిపోయారు. కానీ వారి జీవితం ఎలా ఉందో మీరు గమనించగలరు. These are the people enjoyed the freedom from the land of Egypt. వారు ఇలా ఈ ప్రజలే ఐగుప్తు దేశము నుంచి స్వతంత్రాన్ని పొందుకొని వచ్చిన వారుగా ఉన్నారు. But how that freedom helped them? కానీ వారు పొందుకున్న స్వాతంత్రము వారి తర్వాత జీవితాల్లో ఏ విధంగా ఉంది? That freedom didn't help them to get that inheritance. అయితే వారి యొక్క స్వాతంత్రము వచ్చింది, కానీ వారు వాగ్దాన దేశాన్ని వారే పొందుకోలేదు. They wanted to remain in that place. వారు అక్కడ నుంచి వారు ఆ ప్రాంతాన్ని విడిచి వారు వాగ్దాన ప్రాంతానికి వారు వెళ్ళలేదు, అక్కడే ఉంటామన్నారు. And what happened later? అయితే తర్వాత ఏమైంది? కొన్ని 1000 సంవత్సరాల తర్వాత they were end up feeding the swine. అయితే వారు పందులను మేపేవారుగా ఆ ప్రాంతపు వారు ఉన్నట్లు and they asked the Lord when our Lord reached there, depart from us. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ గెరాసేనుల ప్రాంతము, ఆ గెదరేనటువంటి ప్రాంతమునకు ప్రభు వారు వెళ్ళినప్పుడు ప్రభు వారిని దయచేసి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నట్లు బతిమలాడినట్లు మనం చూస్తాం. And the fifth place is tarry at river Jordan. అయితే ఆ 5వ ప్రాంతం ఏంటంటే యోర్దాను దగ్గర నిలిచిపో అనేటువంటి ఒక సందేశం. The previous one was tarrying across the river Jordan.
అయితే సార్ The place which we saw just before, that was across the river. అది నదికి యువతల ఉన్నటువంటి ప్రాంతం. ఈ గెదరేల across the river we saw just before. మనం చూసినటువంటి గెదరేనటువంటి గెరాసనుల ప్రాంతము అది అవతల ఉన్నది. But now Elisha is coming back. అయితే ఎలీషా తిరిగి వస్తూ ఉన్నాడు. And he used the same mantle of Elijah. అయితే ఎలీషా తిరిగి వస్తూ ఉన్నాడు. ఏలియా ఉపయోగించినటువంటి ఆ దుప్పటనే ఇప్పుడు ఎలీషా ఉపయోగించబోతూ ఉన్నాడు. And Elisha, he saw the victory of his life. ఎలీషా ఇప్పుడు తన జీవితంలో మొట్టమొదటి విజయాన్ని చూడబోతూ ఉన్నాడు. And he could have stayed back in the river Jordan. ఆయన అక్కడే ఉండిపోవచ్చు ఆ నదికి అవతలనే. Or in the river, in the first miracle, after crossing the river, after coming back to the land bank, just staying back there itself. అక్కడే ఆ ప్రాంతంలోనే ఆయన ఉండవచ్చు. కానీ ఎలీషా తిరిగి వస్తూ ఉన్నాడు ఆ ప్రాంతం నుంచి. But Elisha proceeded further. అవి మనం చూసినట్లయితే ముందుకు సాగిపోతున్నటువంటి వాడుగా ఎలీషా కనబడుతున్నాడు. We know that our Lord began his ministry from Jordan. ఇవి మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన పరిచర్య యోర్దాను ప్రాంతం నుంచే ప్రారంభించినట్లు మనం చూస్తాం. And he continued that journey. ఆయన అక్కడ నుంచి తన సేవా పరిచర్యను ప్రారంభించి ఆయన పరిచర్యను కొనసాగించినట్లు మనం చూస్తాం. Till he reaches Calvary. ఆయన కల్వరి సిలువకు ఎక్కేంత వరకు యోర్దాను దగ్గర నుంచి కల్వరి సిలువ వరకు ఆయన ప్రయాణాన్ని కొనసాగించాడు. Hence you and me, we are saved. అందుకనే మనం రక్షింపబడ్డాం ప్రియులారా. Hence don't tarry. కాబట్టి ఆగిపోవద్దు. విశ్వాస జీవితంలో స్టాగ్నెట్ గా అక్కడే ఉండిపోవద్దు. Keep on going. మనము ముందుకు కొనసాగేవారుగా ఉండాలి. And these two men walk together. ఈ ఇద్దరు వ్యక్తులు గురువు శిష్యులు ఎలీషా ఏలియా వారు నడుస్తూ ముందుకు వెళుతూ ప్రాంతాలు వెళ్తూ ఉన్నారు. And it applies to our ministry. మన యొక్క సేవా పరిచర్య విషయంలో కూడా ఇది మనకు వర్తిస్తూ ఉన్నది. In Genesis chapter 2:18 it says it is not good for the man to be alone. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని అని దేవుడు అన్నట్లు మనం చూస్తాం. It applies to our spiritual ministry even. అది మన ఆత్మీయ పరిచర్యకు కూడా అక్కరది అవసరము ఆ మాట. And we never know when a friend or fellow worker will depart from us. ఒకవేళ మన ముందున్నటువంటి తరాలు మనతో ఉండకుండా వారు వెళ్ళిపోయే సందర్భాలు ముందు ఉండొచ్చు. వారు వెళ్ళిపోతారు. ముందున్న తరము సీనియారిటీస్. When our friend or our teacher or our master, when he leaves, it will be a great loss for us. సో ఎవరైనా మన తోటి సహోదరుడు కానీ మన ముందున్నటువంటి మన పెద్దలు కానీ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అది ఒక తీరని లోటుగా మన జీవితాల్లో ఉంటుంది. What a great opportunities we will miss when they leave this land. అయితే ఆ యొక్క మన ముందటి తరం వారు ఎంతోమంది వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎంత లోటు కనబడుతుందో మనకు తెలుసు సంఘాలలో. And at the end, Elisha followed his master, and at the end, Elijah asked, "What should I do for you?" అయితే చివరి వరకు కూడా ఆగకుండా ఏలియాతో నడిచిన ఎలీషాగా కనబడుతున్నప్పుడు ఇప్పుడు ఏలియాలు అడుగుతూ ఉన్నాడు, నీకేం కావాలి? Elisha had a ready answer. ఇప్పుడు ఎలీషా తన యొక్క గురువుని అడుగుతూ ఉన్నాడు ఇలాగా. A greater degree of inner spirit that motivated the great prophet. అయితే ఆయన Elisha asked his master a greater degree of the spirit. రెండంతల ఆత్మ నాకు అనుగ్రహించమని ఎలీషా ఏలియాని అడుగుతున్నట్లు మనం చూస్తాం. The double portion of his spirit. రెండంతల ఆత్మ నాకు కావాలని అడుగుతూ ఉన్నాడు. What is the double portion? ఏంటి ఆ రెండంతల ఆత్మ ఏంటి? That double portion is available to each and every child of God. అయితే ఈ రెండంతల ఆత్మ ప్రతి ఒక్క దేవుని యొక్క విశ్వాసపు పిల్లలందరికీ అనుగ్రహింపబడుతూ ఉన్నది. That is a greater degree of our inner spirit which motivates us. అది ఏంటంటే మన హృదయాలలో మన ఆత్మీయ జీవితాన్ని మనం ప్రేరేపించేదిగా ఆ యొక్క మనల్ని రెండంతల ఆత్మ మనకి అనుగ్రహింపబడుతుంది. That is available to each and every child of God. అది అందరికీ దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు, అనుగ్రహిస్తాడు కూడా. We want to lay our hand upon it. అయితే మనము దానిని ఆశించాలి. We need to claim it. అయితే దానిని మనము పొందుకునే వారముగా ఉండాలి, ఆగిపోకుండా పొందుకునే వారముగా ఉండాలి. Ephesians 5:18 says, be filled with the Spirit. అయితే మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఆత్మపూర్ణులుగా ఉండుడి. Ephesians 2:16 says to be strengthened with the might
by His Spirit. మనము గమనించినట్లయితే ఆయన ఆ ఆత్మలో మీరు కట్టుబడి ఉండడి, ఆయన బలపరచబడి ఆత్మలో, ఆత్మ ద్వారా. God called us to be people of passion. మనం గమనించినట్లయితే దేవుని కొరకు బ్రతికేటువంటి గొప్ప జీవితాలుగా, సాక్షులుగా జీవించే వారంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. Passionate about our relationship to Christ. మనము దేవునితో సహవాసం, దేవుని యొక్క పరిచర్య చేసే వారముగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. Regardless of our age or situation. మన ఏ పరిస్థితిలో ఉన్నా, మన యొక్క ఏ వయసులో ఉన్నా కానీ దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. And Elijah told it will be a difficult task. అయితే ఎలీషాకు చెప్తూ ఉన్నాడు, నువ్వు అడిగినది అది అసాధ్యమైనటువంటి విషయమే అని ఏలియాకు చెప్తున్నాడు. ఎలీషా చెప్తున్నాడు, only Lord could do it. అది దేవుడే చేయగలుగుతాడు, నేను ఇవ్వలేను అని ఏలియా తెలియచేయడం మనం చూస్తాం. If Elisha desired for it, that itself is not possible. If Elisha desired for it, that itself is not good enough. ఒకవేళ ఎలీషా తన హృదయములో తన ఆశించినది అనుకున్నాడే కానీ అది జరగాలంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం కూడా కావాలి. But God honored Elisha's faith. అయితే దేవుడు ఎలీషాను పిల్లరా మన అనుగ్రహించినట్లు, సందర్శించినట్లు మనం చూస్తాం. And he took the mantle of Elijah. అయితే ఇప్పుడు ఏలియా యొక్క దుప్పటను తీసుకొని బయలుదేరుతున్నాడు తిరిగి. And verse 12 it says, 12వ వచనంలో మనం చూస్తాం, there he says he saw him no more. ఏలియానికి అతను ఎప్పుడు చూడలేదు ఎలీషా. That experience must come in everybody's life. అలాంటి జీవితము, అలాంటి యొక్క పరిస్థితి మన జీవితాలలో కూడా మనం చూడాలి. ముందున్న తరం, there will be a time when comes our Elijahs will leave this world. మన ముందున్నటువంటి తరము సేవకులైతేమి, సంఘ పెద్దలైతేనేమి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే మన ముందున్నటువంటి తరము మనకున్నారు ఇక్కడ. Elisha, here it says that he saw Elijah no more. ఇక్కడ గమనించినట్లయితే తన గురువు అయినటువంటి ఏలియాను ఎలీషాకి ఎన్నడూ చూడలేదు. It is not wrong to depend upon Elijah. ఈ ఎలీషా తన యొక్క గురువు మీద ఇక ఎప్పటికీ కూడా ఆధారపడేవాడుగా కనబడటలా. But we need to remember that there will be a time will come this Elijah will leave from us. సో మన యొక్క స్థానిక పరిస్థితుల్లో కూడా, మన జీవితాలలో కూడా ఏలియా లాంటి వ్యక్తులు మన జీవితాలలో నుంచి వెళ్ళిపోయే సందర్భాలు రాబోతూ ఉన్నాయి, వచ్చి ఉంటాయి. We should thank for the Elijahs in our life. అయితే సార్, we should thank the Elijahs which came in our life. అయితే మన సంఘాలలో పెద్దలైతే వారు, సేవకులైతే వారు మనతో సహవాసము కలిగి ఉండటం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తుతి చెల్లించాలి. They were patient with me. వారు ఎంతో నా కొరకు వారు పేషెన్స్ కలిగి ఉన్నారు. They instructed me. వారు ఎన్నోసార్లు నాకు ఉపదేశము చేశారు. Paul said Timothy. పౌలు తిమోతికి ఎన్నోసార్లు ఉపదేశం చేశాడు. 2 Timothy 1:13. తిమోతికి రాసినటువంటి పత్రిక, what you heard from me, 2వ తిమోతి 1:13, what you heard from me keep as a pattern of sound teaching with faith and love in Christ Jesus. అయితే నా వలన వినినటువంటి హిత వాక్యమును నువ్వు ప్రామాణికముగా చేసుకోవో తిమోతి అని తిమోతికి పౌలు తెలియచేస్తూ మనం చూస్తాం. Our dear brothers and sisters, ప్రియమైన సహోదర సహోదరులారా, you need to stand alone at the river Jordan one day. ఒకనొక దినాన మన ముందున్నటువంటి తరము మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ అప్పుడు ఆ సిచ్యువేషన్ లో నువ్వు అక్కడే ఉంటావు. Your Elijahs or maybe your parents, spiritual parents, they may depart from you one day. ఆత్మీయ తల్లిదండ్రులు కానీ, సంఘ పెద్దలు కానీ, సేవకులు కానీ మనల్ని విడిచిపోతారు ఒక రోజు. In our assembly we saw it. మన యొక్క అసెంబ్లీస్లో మన సేవకులు కానీ, సంఘ పెద్దలు కానీ వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం ఉన్నారు. In the year 2021, 3 elders of our assembly went to be with the Lord. సో 2022న మన యొక్క స్థానిక సంఘ ప్రియులు ప్రభువుతో ఉండటానికి శాశ్వతంగా వెళ్ళిపోయిన సందర్భాలు మనకు తెలుసు. And that was a time we people were standing alone. మనం చూస్తే అనేక మంది, ముఖ్యంగా కరోనా టైంలో a type of separation. అనేక మంది సేవకులు కొనిపోబట్ట మనం చూస్తాము. మనము ఒంటరిగా ఉన్నాము. And along with the COVID there was a time there was no fellowship between one another. ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి ఆ కరోనా పరిస్థితుల్లో ఒకరితో ఒకరు ఈ విధంగా కూర్చొని సహవాసం చేసే రోజులు కూడా మనకు ఆ దినాలలో లేవు. There could be a time you need to stand alone at Jericho.
ఒకానొక పరిస్థితుల్లో నువ్వు జెరికోలో నిలబడే పరిస్థితి రావచ్చు. There may be a time you need to stand alone at Bethel. ఒకానొక పరిస్థితిలో నువ్వు ఒంటరిగా నిలబడే పరిస్థితి నీకు బేతేలు అనుభవం నీకు రావచ్చు. Maybe there may be a time you need to stand alone in the land of Gilgal. నువ్వు ఒకానొక సందర్భంలో నీ జీవితంలో కూడా ఒంటరిగా నిలబడే పరిస్థితి గిల్గాలు వలె నీకు రావచ్చు. But put into practice what you learned from your Elijah. అయితే ఆగిపోయేవారు కాకుండా సాగిపోయేవారుగా ఉండటానికి ఏలియా ఏ విధంగా అయితే నేర్పించాడో సీనియర్గా అలాంటి బోధ మనము వారి జీవితాల్లో గుండా మనం నేర్చుకోవాలి. Verse 14, what it says? Verse 14. 14వ వచనము మనం చూసినట్లయితే రాజుల 2వ గ్రంథం 2వ. Here Elisha says, where now is the Lord God of Elijah? ఇప్పుడు ఎలీషా ఏమంటున్నాడంటే ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉన్నాడు. Elisha is asking, where is the God of Elijah? ఎలీషా ఈ విధంగా ఉంటున్నాడు, ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటూ ఉన్నాడు. The God of Elijah is very much there. ఏలియా దేవుడు ఉన్నాడు, లేకుండా లేదు. ఏలియా లేడంతే. The question is not where is Elijah, ఏలియా ఎక్కడ ఉన్నాడనేటువంటి విషయం కాదు ఇక్కడ. but where are the spiritual leaders? అయితే ఎక్కడ ఉన్నారు ఈ యొక్క కాలంలో ఆత్మీయ నాయకులు ఎవరు ఎక్కడ ఉన్నారనేటువంటి ఆలోచన మనం చూసుకోవాలి ప్రియులారా. They are willing to walk along with the Elishas in this assembly. అయితే వారు They are those Elijahs, those who are willing to walk with Elishas like us. సో మనలాగా ఏలియాతో నడిచే అనుభవము, సీనియారిటీస్తో నడిచే అనుభవము మనలాంటి ఎలీషాలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? So the question is not where is God, but where is Elijahs, not Elijah, Elijahs, spiritual leaders. సో ఇక్కడ దేవుని గురించి విషయం కాదు, కానీ ఏలియా వలె ఆత్మీయమైనటువంటి హితబోధ చేసే వాక్యాన్ని బోధించే నాయకులు ఎక్కడ ఉన్నారు అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు ఉన్నాడు, కానీ and also just examine, are there any Elishas here? అయితే ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఎలీషాలు ఎంతమంది ఉన్నారు? ఏలియాని సీనియర్స్ని ఫాలో చేసే ఎలీషాలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఏలియాలు ఎంతమంది ఉన్నారు? In 1 John when we read, there is a group of mixture of people. There are fathers, there are young men, there are children in an assembly. ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్తలో మనం చూస్తే ఒక సంఘంలో చిన్నవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వృద్ధులు ఉన్నట్లు మనం చూస్తాం. Is the mixture of Elijahs and Elishas. ఇక్కడ సంఘంలో కూడా చిన్నవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, ఎలీషా లాగా. So the young Elisha should not ask, where is the God of Elijah? They should not ask one day. అయితే చిన్నవారుగా యవనస్తులుగా ఉన్నటువంటి ఎలీషాలు ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి అనకూడదు, కానీ the God is on the throne, he is very much there. ఆయన ఎక్కడికి పోలేదు, ఆయన ఉన్నాడు. ఆయన సింహాసనం మీద, ధవల సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. That throne is everlasting. అది నిత్యము, అది అంతరించిపోయేటువంటి సింహాసనము కాదు, అది నిత్యము ఉండేటువంటి సింహాసనము. The leaders will come and go. నాయకులు వస్తారు, వారు కనుమరుగైపోతారు, కానీ but that kingdom is everlasting. అయితే దేవుని రాజ్యము అది అంతము లేనిదిగా ఉన్నది పిల్లరా. Elisha asked, where is the God of Elijah? ఎలీషా అడుగుతున్నాడు, ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు? That God is on the throne. దేవుడు ధవల సింహాసనం మీద ఉన్నాడు. Are you willing to take up the mantle of Elijah? అయితే ఆనాడు ఏలియా యొక్క దుప్పటిని తీసుకున్నట్లుగా ఈరోజు మనము మన స్థానిక సంఘాలలో పెద్దలుగా ఉన్నటువంటి వారి దగ్గర మనం ఏమి తీసుకుంటున్నాం, ఏమి నేర్చుకుంటూ ఉన్నాం? You need to go back to the places where Elijah took Elisha. మనము ఆ ప్రాంతములకి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఎలీషాను తీసుకెళ్ళినటువంటి ప్రాంతాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, visit the places where your victory started. వారు విజయము పొందినటువంటి స్థలము నుంచి వారు బయలుదేరారు. Visit the places where failures happened. వారు ఏ ప్రాంతాలలో, ఆ ప్రాంతంలో వారు ఓటమి పొందటానికి కారణాలైన ప్రాంతాలు కూడా వాళ్ళు సందర్శించారు. Visit the place where you started your spiritual journey. ఏ ప్రాంతంలో అయితే వారు ఆత్మీయ జీవితాన్ని ఆరంభించిన ప్రాంతాలు కూడా వారు సందర్శించారు. But that is not an anchor. సో అది ఒక ఓడకి ఎలా అయితే లంగర్ వేస్తామో కదలకుండా అలాంటి పరిస్థితి కాదు, కానీ ఉండకూడదు, కానీ but of course it will be a
rudder for each one of us. అయితే ఈ ప్రాంతాలలో ఈ అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ప్రాంతాలలో ఈ అనుభవాలు మనకి ఏం చేయాలంటే ముందుకు వెళ్ళే పరిస్థితులకు మనల్ని నడిపించేవిగా, నిర్దేశించేవిగా, చుక్కానిగా ఉండే ప్రాంతాలుగా, ప్రదేశాలుగా, ఈ ప్రదేశాల్లో ఉన్న విశ్లేషణ మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. May humble ourselves before the God with these words. అయితే మనము దేవుని ఎదుట ఆయన పాదాల దగ్గర మనము గడిపే వారముగా, ఆయన సహాయం కోరే వారముగా మనం ఉండాలి. May God's name be glorified. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. సమయం ఎక్కువ ఏం కాలేదు. అనుకున్న సమయానికి దేవుని దాసులు వారి వర్తమానాన్ని మనకు అందించారు. చక్కని తలంపులు